నారాయణ సిపిఎం కార్యదర్శి పొద్దుటూరు. ఈరోజు పొద్దుటూరు మున్సిపల్ వార్డుల్లో నివాసం ఉన్నటువంటి వారికి దాదాపు 2000 మందికి, అంటే 1వ వార్డు మొదలుకొని 41 వార్డు వరకు, గతంలో పాత వార్డులు 41 వార్డులో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా అమృతానగర్ లో స్థలాలు ఇచ్చినారు. ఇచ్చి దాదాపు 2009లో ఇచ్చారు, 2018లో ఇచ్చారు. కానీ స్థలాలు ఇచ్చినారు, పట్టాలు చూపించారు, మౌలిక వసతులు మాత్రం మర్చిపోయారు. అంటే మర్చిపోలేదు. ఈ పేదల కాలనీలు ఎందుకు చేయాలా అనే లక్ష్యంతో అదొకటి. రెండోది, వాళ్ళు వేసుకోకపోతే అమ్ముకోవచ్చు అనే దుర్మార్గులు కొందరు ఉన్నారు కాబట్టి ఆ రకంగా మౌలిక వసతులు కల్పించకుండా అడ్డుకుంటూ ఇంతవరకు కూడా జరిగింది. ఇటువంటి చూస్తూ సహిస్తూ ఉండే సమస్య లేదు. ఇప్పటికైనా కూడా మేము ఒకటే అడుగుతున్నాం. ఈరోజు ఎంపీడీఓ కార్యాలయము తాళాలేసి ఈరోజు నిరసన చేస్తా ఉన్నాం. ఎందుకంటే అందరికి ఇసుక వచ్చింది, బాడీలు కట్టలేకున్నారు. ఒక ఇల్లు ఎత్తుకున్నా కూడా 6,000 నుంచి 10,000 రూపాయలు బాడిగా. నెల 30 రోజులు అంటే కళ్ళు మూసి తెరిచే లోపల వస్తాయి. మన జగన్ చెప్తుంటాడు కళ్ళు మూసి తెరిచే లోపల 5 నెలలు వస్తాయి. అట్లా కళ్ళు మూసి తెరిచే లోపల నెల వస్తుంది. బాడీలు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి విధి లేని పరిస్థితుల్లో ఈ రోజు ఎంపీడీ ఆఫీసు తాళాలు వేయాల్సిన పరిస్థితి కూడా ఈ రోజు వచ్చింది ప్రభుత్వంలో. కాబట్టి ఎంపీడీ గారు స్పందించారు. మంచినీళ్లు వెంటనే దానికి ఏదో ఎస్టిమేషన్ కూడా నేను ఏదో పంపిణీ అంటున్నారు. మళ్ళీ నిన్న పంపినారా లేకపోతే పంపుతారా, ఏది ఏమైనా కూడా 1 నెల 2 నెలల లోపల మంచినీళ్ళు అనేది ఏర్పాటు చేసి దానికి నేను కృషి చేస్తానని చెప్తున్నాడు. మంచిదే, 1 నెల పాటు చూస్తాము. నెల తర్వాత దీన్ని ఏ రూపంలో తీసుకుపోవాలో మళ్ళా ఆ రోజు అందరినీ పిలిచి పెద్ద ఎత్తున ఆందోళన కొనసాగిస్తాం. మేము అడుగుతున్నది ఏం లేదు, కేవలం మాకు ఇచ్చిన స్థలాలు ఇచ్చినారు, పట్టాలు ఇచ్చినారు, కరెంటు, నీళ్లు, రోడ్లు, హౌసింగ్ లోన్లు, ఈ మాత్రం మేము అడుగుతున్నాం. మీరు దోచుకునే భూములు అడగడం లేదు, మీరు పేదల స్థలాలు అమ్ముకుంటున్నారు, అయ్యి అడగడం లేదు. కేవలం మాకు ఇచ్చిన స్థలాలకు మాకు కరెంట్ ఇస్తే మేము వాడవి కట్టలేక పోయి అక్కడ కాపురాలు ఉంటామని చెప్పేసి అడుగుతా ఉంటే, వీటిపైన నిర్లక్ష్యంగా ఉన్నటువంటి ఎవరైనా ఉంటే అట్లా రాజకీయ నాయకులు కావచ్చు, అధికారులు కావచ్చు, ఆ నిర్లక్ష్యాలను వీడి ప్రజల వైపు పనిచేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్ లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.